పరిశుద్ధుడా ప్రేమగా ప్రభువా మీకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంతమంది బిడ్డల మందిరంలో చాలా చేసుకోవడానికి కారణం నువ్వే ప్రభువా. మీ కృప తోడుగా ఉంచండి, బలపరచండి, సహాయం చేయండి. రేపటి నుంచి మళ్ళీ 40 దినాల ప్రాంతంలో పరిశుద్ధ వారంలోనికి మేము ప్రవేశించి ఇష్టభక్తులతో విశ్వాసంతో ప్రార్థన చేసుకునే భాగ్యం దయచేసి ప్రార్థన చేస్తున్నాం. శుక్రవారం గుడ్ ఫ్రైడే అందరూ కుటుంబాలుగా రావడానికి సహాయం చేయండి. నా తండ్రి అందరూ కూడా యూనిఫామ్గా తెల్ల బట్టలు వేసుకొని చక్కగా వచ్చి ఇక్కడ కూర్చొని ప్రార్థన చేసుకోవడానికి సహాయం చేయండి. దేవానికి ప్రభావ నా తండ్రి బుధవారం ఉదయం జాను ప్రార్థన రావడానికి సహాయం చేయండి. ఆదివారం నాని ఆరాధన నాన్న ప్రారంభిక గణముగా జరిగిన ప్రార్థన చేస్తున్నాం. వచ్చిన బిడ్డలందరినీ బలపరచండి, చెప్పండి, ఆరాధన బలంతో నింపండి. ఈ నామానికి మహిమ కలుగుతుంది, నామానికి మహిమ కలుగుతుంది. మీరు పని ఏం చేయమని ఏసునామం అడుగుతున్నాను తండ్రి. ఏసు రక్తమే చేయం, సులువు రక్తమే చేయం, ఏసు రక్త సంపూర్ణ విషయం వారి క్రియల అందనాశనం కలుగును. ఇప్పుడు మన తండ్రి దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ఆ రాకడ పర్యంతం మనందరికీ తోడు నడిపించి బలపరిచి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మమ్మీ ప్రార్థన చేస్తారు. దేవుడు అద్భుతం చేసి మీకు ఏం కావాలని ఇస్తాడు. వివాహం జరగాల, లేకపోతే ఉద్యోగం కావాలా, ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగం, వివాహం జరగని బిడ్డలకి వివాహాలు, మరి నోటి కేసులో వాళ్ళకి జైలు. దేవుడు అద్భుతంగా ప్రభ మీరు జరిగించి పరిశ్రమ బిడ్డలకి పరీక్షలో జీవించి ఫస్ట్ క్లాస్ ఇదండి సహాయం చేయండి ప్రభ. ఎవరే కొలువులో ఉన్నారో కొలువు తీర్చండి. రుణబాధలు చాలా పీడింపబడిన వారి రుణమి గుర్తుగా చేయండి. దేవా మీరు తోడేయండి. సంఖ్య బిడ్డలు మీకు ఆపుదల భద్రత దయచేయండి ఆయన. అలాగే ఇంటర్ పరీక్షలు మరి అలాగే 10th క్లాస్ పరీక్షలు వచ్చిన బిడ్డలకి తోడే మీ మొత్తుతనం సోమర్థనం లేకుండా నేను స్తుతించే భాగ్యం దయచేయండి, కృప చూపండి. నాయన ఈ 40 రోజుల ప్రాంతంలో ఎంతో ఉల్లాసంగా బిడ్డలు వచ్చి ఆశీర్వాదం పొందుకున్నారు తండ్రి.
నా ఆశీర్వాదం నిత్యము నిలబడి శక్తితో బలముతో నింపి వారు సంతోషం పరిపూర్ణ చేయమని రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామాన పెట్టి బ్రతిమలాడి అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు. పక్కన కూర్చోండి.